మా వందనాలు, అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం, తలలోంచి కళ్ళు మూసుకుందాం. ప్రార్థన రయాన్, ప్రార్థన ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామమున కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాయన ఈ పునరుద్ధార దినాన మా ప్రభు. అయ్యా ఇదిగోనైనా ప్రపంచవ్యాప్తంగా మఠల ఆదివారం జరుపుకుంటుండగా తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ అయ్యా సంపూర్ణ మానవుడుగా ఈ లోకంలో ఉన్నప్పుడు నాయన అయ్యా యెరూషలేములోకి నాయన రాజుగా మీరు ప్రవేశిస్తూ అయ్యా ఇదిగోనైనా కట్టబడిన గాడిదను విప్పబడి దాని మీద నాయన మీరు ప్రయాణిస్తుండగా నాయన దావీదు కుమారునికి జయము జయము జయమని ఆయన అయ్యా ఎంతో నాయన ఉత్సాహంగా మా ప్రభు అయ్యా మీరు నాయన వచ్చిన సమాధాన అధిపతిగా మీరు వచ్చిన దేవా మీకు వందనములు, స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావాలు మీకే చెల్లిస్తూ అయ్యా ఈ దిన ఆరాధన అంతటిని మీ నామ మహిమార్థమే జరిగించమని ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ పాటలు పాడుతుండగా స్వరములను ముట్టండి. వాక్యమైన దేవా మాట్లాడిన ఆరాధనలోను కీర్తనలోను సమస్తంలో మీరైండి నడిపించి మహిమ పొందమని ఘనత మహిమ ప్రభావాలు మీకు అర్పించుకుంటూ యేసయ్య ఉన్నత నామమున ప్రార్థించి స్తుతించి వచ్చేవారు త్వరగా రాగలటూ సహాయం చేయమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, రమ్య. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే, నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా, నా ప్రాణప్రియుడా, స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, తోటలోని ద్రాక్షవల్లితో నన్ను
అంటు కట్టి స్థిరపరచావా నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నా పరలోకపు తండ్రి నా మంచి కుమారి నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారపై ఉంచావా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా త్రియేక దేవా ఆది సంభూతుడా నిన్ను నేనేమని ఆరాధించెదా జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా స్తుతి మహిమలు నీకే నా హల్లెలూయా. పాట పాడుతున్నప్పుడు అందరము చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని ఘనపరుస్తూ పాడదాం. ఓ ప్రభువా, ఓ ప్రభువా,
నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. పాడదమ్మా స్వరలెత్తి. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవమునిచ్చిన దేవా, నిత్య జీవమునిచ్చిన దేవా, నీవే నా మంచి కాపరివి. స్వరాలెత్తి పాడదామా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేవిడువక, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేవిడువక, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగు ఆ గడియలో, నన్ను నీవు మరువాని స్వరాలెత్తి పాడదామా. అవునయ్యా నువ్వు మమ్మల్ని మర్చిపోలేదు, నీవు మరువాని నీవే నా మంచి కాపరివని స్వరాలెత్తి పాడదామా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి. స్వరాలెత్తి పాడదాం. నీవే నా మంచి నమ్మి పాడదామా. అవునయ్యా నువ్వే మా మంచి కాపరివని. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఎవరండి? మన మంచి కాపరి. ఈ లోకం మనల్ని గొర్రెలనొచ్చు, మనల్ని ఎంతైనా హింసించవచ్చు, మీరు మందిరానికి వెళ్తున్నారని మనల్ని ఎగతాళి చేయొచ్చు, చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులను బట్టి మనల్ని అవమానపరచచ్చు. కానీ గొర్రెలకున్న స్వభావం ఏంటంటే ఏది జరిగినా అవి కాపరినే వెంబడిస్తాయి. హల్లెలూయా. ఏం చేస్తాయి?
కాపరిని వెంబడిస్తాయి. చుట్టూ ఎటువంటి పరిస్థితులు వచ్చినా అవేవి కూడా ఈ గొర్రెలను ఏం చేయమంటే ప్రభావితం చేయవు. ఎందుకంటే వాటి యొక్క నమ్మకం ఏంటంటే నా కాపరి నన్ను జాగ్రత్తగా చూసుకుంటాడు, నా కాపరి నన్ను సురక్షితంగా నేను చేరాల్సిన చోటకి చేరుస్తాడు. కాబట్టి మన చుట్టూ ఉన్న ప్రతికూల పరిస్థితులు మనల్ని ప్రభావితం చేయడానికి వీలు లేదు. ఎవరో ఏదో మాట్లాడుతున్నారని మనము మాట్లాడాల్సిన అవసరము లేదు. మనము మౌనముగా ఉందాం. దేవుడు తన కార్యము ఆయన తగిన సమయమందు జరిగిస్తాడు. హల్లెలూయా. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గనుపరుద్దాం. క్వైర్ అంతా ముందుకు వస్తే స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము అనే పాటను పాడదాం. ఒకవేళ మీకు ఈ పాట రాకపోతే దయచేసి రెండోసారి నాతో పాటు కలిసి పాడాల్సిందిగా కోరుతున్నాను. స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము అనే పాటను పాడి దేవుని నామాన్ని గనుపరుద్దాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మందిరంలో ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామాన్ని ఎక్కిపిస్తే అక్కడ ఏముంటుందని దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన సన్నిధి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఎంతమంది ఉన్నారో అవసరం లేదు, కానీ మనము ఇద్దరు ముగ్గురమైన పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో ఆయనను ఆరాధించగలిగితే అదే దేవుడు కోరుకునే, అదే దేవాతి దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్న బలి. కాబట్టి హృదయపూర్వకంగా పాట పాడుతున్నప్పుడు రాకపోతే రెండోసారి దయచేసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. పాడదామా రెండోసారి? స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. పాడదామా రెండోసారి? స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. పాడదామా రెండోసారి? ఆశ్చర్యకరుడవు నీవే, ఆలోచనకర్తవు నీవే, బలవంతుడవు, శాంతి ప్రదాతవు నీవే యేసయ్యా. ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. పాడదామా? ప్రేమించేవాడవు నీవే, కరుణించేవాడవు నీవే, పరిశుద్ధుడవు, పరిపూర్ణుడవు నీవే యేసయ్యా. తరములు మారిన, యుగములు మారిన, మారని వాడవయ్యా. నింగి నేల ఐక్యమైన మారని వాడవయ్యా. తరములు మారిన, యుగములు మారిన మారని వాడవయ్యా. నింగి నేల ఐక్యమైన మారని వాడవయ్యా. హోసన్నా, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యము చేసి నిన్ను భజించెదను. స్తుతించెదను, స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి
పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. నిజమైన దేవుడ నీవే, రుజువైన దేవుడ నీవే, మార్గం సత్యం జీవం మోక్షం నీవే యేసయ్యా. పాడాల రెండోసారి. నిజమైన దేవుడ నీవే, రుజువైన దేవుడ నీవే, మార్గము సత్యము జీవం మోక్షం నీవే యేసయ్యా. బ్రతికించే వాడవు నీవే, బ్రతుకిచ్చే వాడవు నీవే, తప్పిన గొర్రెను మందలో చేర్చిన కాపరి నీవయ్యా. బ్రతికించే వాడవు నీవే, బ్రతుకిచ్చే వాడవు నీవే, తప్పిన గొర్రెను మందలో చేర్చిన కాపరి నీవయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. అవునెసయ్యా. ప్రాణం పోయే దశలో మాకు ఊపిరి నీవయ్యా. సిలువలో ప్రాణం దానం చేసిన దాతవు నీవయ్యా. హోసన్నా హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదము, ఆరాధించెదము, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదము. స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. హోసన్నా హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. పాడదామా? హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. హల్లెలూయా. ఏమని పాడారంట? ఈరోజు ఏ ఆదివారం అండి? ఆ? చెప్పండి నోరు కసి గట్టిగా. మట్టల ఆదివారం కదండి. ఈరోజు మట్టల ఆదివారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? మట్టల ఆదివారానికి ఉన్న ప్రాధాన్యత ఏంటో తెలుసా? మట్టలు మాత్రమే కాదు కానీ హల్లెలూయా. ఈరోజు అంట దేవుడు ఏం చేశారంటే, ఈరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ దేవాతి దేవుడు వారి మధ్యకు వచ్చినప్పుడు ఒక గాడిద పిల్ల మీద దేవుణ్ణి ఎక్కించి వారి వస్త్రాలు, వారి శ్రేష్టమైన వస్త్రాలు, మట్టలు, ఇవన్నీ అంట దేవుడు నడుస్తున్న కొలది ఆయన మార్గం అంతా వేస్తూ ఏమని పాడుతున్నారంట తెలుసా? హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. ఈరోజు మన జీవితాల్లో జయం లేదేమో కానీ, ఒకవేళ కృంగిన పరిస్థితిలో ఉన్నామేమో కానీ, నోర్లు తెరచి ఆయన నామాన్ని స్తుతించగలిగితే, నోర్లు తెరచి ఆయన నామాన్ని ఘనపరచగలిగితే దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి అందరం హోసన్నా జయం జయం పాడదామా? స్తుతించదము, కీర్తించదము, ఆరాధించదము, గీతం పాడి నాట్యం చేసి నేను భజించదము. పాడాలి, అందరం కలిసి పాడదాం. ఓకేనా? స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. స్వరలెత్తి స్తుతించెదను, కీర్తించెదను, ఆరాధించెదను, గీతం పాడి నాట్యం చేసి నిన్ను భజించెదను. హోసన్నా హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్వరలెత్తి హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం, హోసన్నా జయం జయం. స్తుతించెదము, కీర్తించెదను, ఆరాధించెదను. అవునే
వేసి నిన్ను భజించెదను. హల్లెలూయా. ఆ రాజైన దావీదే మందసం వస్తున్నప్పుడు ఏం చేశాడంట? నాట్యము చేశాడంట, స్తుతిస్తూ పరవశించాడంట. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంతసేపు కూడా ఆయన నామాన్ని స్తుతించే వారిగా, ఆయన నామాన్ని ఆరాధించే వారిగా మనం ఉండాలని దేవాతి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. మరి ఒక పాటను పాడి దేవుని నామాన్ని గణపరుద్దాం. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. ఈసారి ఆయన ఎలా వస్తున్నాడండి? ఎలా వస్తున్నాడు? రాజుగా వస్తున్నాడు. హల్లెలూయా. మొదట ఆయన ఎలా వచ్చాడు? గొర్రెపిల్లగా వచ్చాడు. అందుకే ఈ లోకమంతా ఆయన యొక్క శక్తిని గ్రహించలేక ఆయనని ఏదో ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. కానీ ఈసారి ఆయన రాజుగా రాబోతున్నాడు. ఆయన తీర్పు తీర్చడానికి రాబోతున్నాడు. ఆయన వాక్యము సెలవిస్తుంది, యేసుక్రీస్తు ప్రభువునైనా ఆ మాటలంటే దేవుడు భరిస్తాడంట. కానీ ఆయన పరిశుద్ధాత్మను ఎవరైనా దూషణ చేస్తే వారికి మాత్రము తప్పక శిక్ష ఉంది. కాబట్టి ఆయన తిరిగి రాబోతున్నాడు గనక హృదయపూర్వకంగా నమ్మి చప్పట్లు కొడుతూ దేవుని సన్నిధిలో ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు ఎంతగా గానాలు చేస్తూ ఆయన నామాన్ని గనపరిచారో ఆ రీతిగా మనం కూడా ఆయన నామాన్ని గనపరుద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయం మనకే. జయం మనకే. హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా ఎర్ర సంద్రము పొంగి పొర్లినా. భయము లేదు. లేదు. జయము మనదే. భయము లేదు. జయము మనదే. విజయ గీతము పాడెదము. విజయ గీతము పాడెదము. హోసన్నా హోసన్నా జయమే. హోసన్నా జయమే. హోసన్నా జయ మనకే. హోసన్నా జయ మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా. యేసు గాయముల్ స్వస్థపరచును.
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకెవరైనా పాట పాడాలని ఆసక్తి కలిగి ఉంటే మీకు ఒక అవకాశం ఇవ్వబడుతుంది. మన మధ్యలో శ్వేత ఓ పాట పాడుతున్నా, అందరం ఏకీభవిద్దాం. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం. తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, తల్లి గర్భము నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు, సియోను కొరకే నన్ను ఏర్పరచిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, నిషేధింపబడిన రాయి సియోను మూల రాయి, నిషేధింపబడిన రాయి సియోనులో మూల రాయి, ఎన్నికలేని నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు, ఎన్నికలేని నన్ను ఎన్నుకొనిన సియోను రాజు నా యేసు. రాజుల రాజుల రాజు సియోను రాజు, రాజుల రాజుల రాజు సియోను రాజు, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహం, సియోను రాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. హల్లెలూయా. కీర్తనలు 106వ అధ్యాయం 25 ప్రారంభం. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సనుగుకొనిరి, అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకు అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యి ఎత్తెను. మరియు వారు
బయల్బేయేరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను. ఫినేహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయెను. నిత్యము తరములన్నిటిను అతనికి ఆ పని నీతిగా ఎంచబడెను. మొరీబా జనముల యొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి. కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి. వారి విగ్రహములకు పూజలు చేసిరి. అవి వారికి ఉరి ఆయను. మరియు వారు తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి. నిరపరాధ రక్తము అనగా తమ కుమార్తెల రక్తము ఒలికించిరి. కనాను దేశపు వారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. ఈ వాక్యం దేవుడు దీవించునుగాక. దేవుడు యొక్క ఇంకా అనేక చోట్ల దేవుని నామ మహిమార్థమై సంధ్య వాడబడును గాక. ఆమేన్. ఈ సమయంలో కీర్తనలు, ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషంగా ఉన్నవారు ఇంకా కొంచెం గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. స్తుతి మన స్థితిని, ప్రార్థన మన పరిస్థితిని, ఇవి రెండు లేకపోతే క్రైస్తవ జీవితము వ్యర్థము. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఒకసారి మీ పక్క వాళ్ళని చూసి దేవుడు నేను రక్షించినందుకు సంతోషంగా ఉండు అని చెప్పండి. చెప్పారా? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన మొహం మీద నవ్వు ఉండాలండి. దేవుని మందిరంలో ఉన్నప్పుడు మనము సంతోషంగా ఉండాలండి. అంతే తప్ప ఎప్పుడు దుఃఖంగా ఉండొద్దు. దేవుడు మనల్ని దుఃఖపడడానికి పిలవలేదు. ఆయన సన్నిధిలో సంతోషం ఉంది, నిత్య సుఖములు ఉన్నాయి. అది మనం నమ్మట్లేదేమో, అందుకనే మన మొహాల్లో ఏముంటుంది? బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది. దేవుడు ఏమి ఇచ్చినా సాటిస్ఫై కాలేదనుకో, మన మొహంలో ఏముంటుంది ఎప్పుడు? అది. హల్లెలూయా. కాబట్టి దేవుని మందిరంలో ఉన్నప్పుడు దేవుడు నీకు ఇచ్చిన వాటిని బట్టి ఆయనను స్తుతించుట నేర్చుకోగలిగితే దేవుడు మనకేం కావాలో ఆయనకు ముందుగానే తెలుసు, ఆయన ఇస్తాడు. కానీ ఆయన మందిరంలోకి నువ్వు నీ బిడ్డ కోసము బాగా ఇష్టపడి ఓ టెడ్డీ బేర్ తీసుకొని ఆడబెట్టి అలాగే మొహం పెట్టుకొని ఉంటే ఇంకేమైనా తేబుద్దా వద్దా వాళ్ళకి? అది ఇప్పుడు దేవుడు పరిస్థితి అట్లా ఉంది. మన మొహాలు చూస్తుంటే ఆయనకు అనిపిస్తుంది, ఓరే దీనికి ఎందుకురా నాయన ఇది ఇచ్చాను. ఏది ఇచ్చినా సంతోషం లేదు వీళ్ళ మొహాల్లో. బిడ్డ కావాలి, బిడ్డ ఇస్తే సంతోషం లేదు. ఉద్యోగం కావాలి, ఉద్యోగం ఇస్తే సంతోషం లేదు. కుటుంబం అంతా ఒక దగ్గర ఉండాలి, చేర్చినా సంతోషం లేదు. అలా ఉండడము దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నంత వరకు మనం ఎలా ఉండాలా? అంటే ఇంటికి వెళ్ళి ఆడవమని కాదు, కానీ ఇక్కడ మనం సంతోషంగా ఉంటే దేవుడు మనల్ని ఇంకా 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 ప్రతి చోట దేవుడు మనకి సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. రండి, కీర్తనలు 106వ కీర్తన
ఓకే, వాక్యానికి వెళ్ళే ముందు నేను అడగాల్సిన ప్రశ్న అడగాలిగా. ఈ వారంలో ఎంతమంది బైబిల్ చదివారు? ఓకే, మరి దేవునికి మనము లెక్క అప్పచెప్పాల్సిన వారమై ఉన్నాము. దేవుని మందిరానికి ఆదివారం ఒక్కటే వస్తే మన భక్తి కాదు. దయచేసి దేవుని వాక్యాన్ని చదవండి. ఎందుకంటే చాలా ప్రతికూలమైన పరిస్థితిలో మనం ఉన్నాం. ఇప్పటి వరకు క్రైస్తవ్యం ఒకటి, ఇప్పటి నుండి క్రైస్తవ్యము ఒకటి. ఎందుకంటే జనాల దృష్టి ఎవరి మీదకి మళ్ళింది? క్రైస్తవుల మీదకి మళ్ళింది. క్రైస్తవులను ఇప్పుడు అందరూ చూస్తున్నారు. కాబట్టి నీవు నేను క్రైస్తవురాలిగా ఉన్నప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. మన వల్ల దేవునికి మహిమే తప్ప అవమానం రావడానికి వీలు లేదు. కాబట్టి దయచేసి దీని ఒక సవాలుగా తీసుకోండి. రోషము లేని వారిగా మనం ఉండకూడదు. చచ్చిన స్థితిలో మనము ఉండకూడదు. దేవుని మందిరంలో ఇది ఒక 10 నిమిషాలు కేటాయిస్తే ఒక అధ్యాయం చదవచ్చు. 24 గంటల్లో మీకు 10 నిమిషాలు దొరకట్లేదా? ఆలోచన చేయండి ఒకసారి. దేవుని మందిరంలో ఎందుకు వస్తున్నాం? దేవుని మందిరానికి ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. వచ్చే ఆదివారం నేను అడిగినప్పుడు అన్ని చేతులు ఇలా ఉండాలని నేను ఆశపడుతున్నాను. కాబట్టి దయచేసి ఈ మాటని మీ కూతురిగా, మీ అక్కగా, మీ చెల్లిగా, మీకు ఒక శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. దయచేసి మాటను ఎవ్వరూ కూడా నిర్లక్ష్యము చేయొద్దు. దేవుని వాక్యానికి మన జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వాలి. ఓకే, రండి. 106వ కీర్తన 25వ వచనము. యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములలో సనుక్కొనిరి. మనం విన్నాం కదా, 2 వారాలుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క ప్రవర్తనను మనం చూస్తూ వస్తున్నాం. వీరేం చేశారంట? రమ్యమైన స్థలాలను నిరాకరించారంట. నిరాకరించి ఇప్పుడు గుడారంలో కూర్చొని ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. హల్లెలూయా. దేవుడు వీరి కొరకు ఏర్పరిచింది ఏంటంటే రమ్యమైన స్థలము. వినండి అందరు, ఇటు చూడండి నా వైపు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన ఇవ్వాలనుకున్నది పాలు తేనెలు ప్రవహించు దేశము. దాన్ని వీరికి ఇవ్వడానికే, ఆ ఉద్దేశముతోనే వీరిని ఐగుప్తులో బానిసలుగా ఉన్న వీరిని ఏం చేశాడు? దేవుడు లేపి నడిపించి తీసుకొస్తున్నాడు. వీరు వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క అవిశ్వాసమును బట్టి రమ్యమైన దేశాన్ని పోగొట్టుకొని ఇప్పుడు కూర్చొని ఏం చేస్తున్నారంట? సనుగుతున్నారంట. మన జీవితాల్లో కూడా మనం చాలా సనుగుతూ ఉంటాం. మరి ముఖ్యంగా ఆడవాళ్ళం మనము ఇంకా ఎక్కువగా సనుగుతూ ఉంటాం. మనిషి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి వెనకాల ఒక సౌండ్ నడుస్తూనే ఉంటుంది ఇంట్లో. అలా మనం ఉండడానికి వీల్లేదు. సనిగేవారిగా మనం ఉండడానికి వీల్లేదు. అప్పుడు అరణ్యములో వారిని కూల చేయుటకును, అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును, దేశంలో వారిని చెదరగొట్టుటకును ఆయన వారి మీద చెయ్యెత్తెను. మరియు వారు బయల్పెయోరును హత్తుకొని చచ్చిన వారికి అర్పించిన బలిమాంసములను భుజించిరి. వారు తమ క్రియల చేత ఆయనకు కోపం పుట్టించగా వారిలో ఏమొచ్చిందంట? తెగులు రేగెను. 30వ వచనంలో ఫినెహాసు లేసి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. హల్లెలూయా. ఈ ఫినెహాసు ఎవరో తెలుసా అండి? ఒకసారి చూద్దామా? సంఖ్యాకాండము 25వ వచనము. సంఖ్యాకాండము 25వ వచనములో మనం చూస్తే ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. మీరు ఇంటికి వెళ్ళాక 24వ అధ్యాయం చదవండి. మీ అందరికీ బిలాము తెలుసా? ఎవరండి బిలాము? ప్రవక్త, కరెక్ట్. ఇంకా బిలాము తెలిసిన వాళ్ళు చెప్పండి, పర్లేదు. బిలాముతో ఒక వ్యక్తి లేదా ఒక యానిమల్ మాట్లాడింది బిలాముతో. ఇప్పుడు గుర్తొచ్చాడు మనకు బిలాము కదా. బిలాము బాలాకు రాజు వచ్చాడంట.
ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా దేవుడు వారికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఒక్కొక్క దేశాన్ని వాళ్ళు యుద్ధం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ప్రతి చోట విజయం ఇస్తున్నాడు. ఈ బాలాకు రాజు దేశానికి వచ్చేసరికి ఆయనకి భయం పుట్టిందంట. అమ్మో, ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు మనల్ని దాటుకొని వెళ్తున్నారు, వాళ్ళ దేవుడు సజీవుడంట, వాళ్ళ దేవుడు శక్తి కలిగిన వాడంట, ప్రతి దేశాన్ని జయించడానికి వారికి ఏమిస్తున్నాడు, దేవుడు శక్తిని ఇస్తున్నాడంట అని భయపడి ఎలా వారిని ఎదుర్కోవాలో అర్థం కాక ఏం చేశారంటే ఈ బాలాకు రాజుకి అక్కడున్న జ్ఞానుల్లో ఒకడు ఐడియా ఇచ్చాడు. ఏమని, అయ్యా వాళ్ళ దేశంలో ఇశ్రాయేల్ దేశంలో బిలాం అని ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త కనుక నోటితో ఏదంటే అది జరుగుతుందంట. కాబట్టి మనం ఏం చేద్దామంటే బిలాము దగ్గరికి వెళ్ళి ఆయనని ఇశ్రాయేలు ప్రజల్ని శపించమని చెప్దాం. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. ఇప్పుడు బిలాము ఎవరి ప్రవక్త? ఇశ్రాయేలు ప్రవక్త. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పడానికి బాలాకు రాజు బయలుదేరి వెళ్ళినప్పుడు బిలాము అసలు ఇశ్రాయేలు ప్రజల్ని శపించడానికి వస్తే నీకు ఇది ఇస్తాం అది ఇస్తామని బాలాకు రాజు చెప్పినప్పుడు బిలాం ఏమనాలా? నేను చెయ్యను అనాలి కదా. కానీ బిలాం ఏమన్నాడంటే, ఒక్క నిమిషం కూర్చోవా, నేను నా దేవుడి దగ్గరికి వెళ్ళి అడిగి వస్తాను. ఎవరిని శపించడానికి? దేవాతి దేవుని ప్రజలైన ఇశ్రాయేలుని శపించడానికి బిలాము ఎంత ధైర్యం చేశాడో చూడండి. మన జీవితాల్లో కొన్నిసార్లు మనకు వస్తున్న ఈ లోకపరమైన ఆశీర్వాదాల కొరకు అది దేవునికి నచ్చనిదైనా దేవుని దగ్గర అడగడానికి మనం సాహసం చేస్తాం. జాగ్రత్త. బిలాము కూడా అది దేవునికి ఇష్టం లేదని తెలుసు, ఇశ్రాయేలు ప్రజలకు ఇప్పుడు ఆయన శపిస్తే ఇశ్రాయేలు నశిస్తారని తెలుసు. కానీ తన వ్యక్తిగత స్వలాభము కొరకు బిలాము ఏం చేశాడు, వారిని శపించడానికి కూడా సిద్ధపడ్డాడు. నీకు వస్తున్న ఆశీర్వాదాన్ని బట్టి లేదా ఈ లోకములో స్నేహాలను బట్టి దేవునికి నచ్చని ఏ విషయాన్నైనా చేస్తున్నావేమో ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. దేవునికి నచ్చనివి నీ జీవితంలోనికి ఆహ్వానిస్తున్నావేమో ఆలోచన చేసుకుందాం. బిలాము 3 సార్లు వెళ్ళి అడిగాడండి దేవుణ్ణి, అయ్యా నేను వెళ్ళి శపించడానికి వెళ్తున్నానని దేవుడితోటే చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని నేను శపించడానికి వెళ్తానంటే దేవుడు 3 సార్లు వద్దన్న విల్ల. ఇంకా 3వసారి దేవుడికి కోపం వచ్చి సరే వెళ్ళు అన్నాడు. బిలాము గాడిదనెక్కి వెళ్తా ఉంటే మధ్యలో ఖడ్గము పట్టుకొని దేవదూత ఎదురుగుందంట. ఎవరిని చంపడానికి? బిలాముని చంపడానికి. ఎందుకంటే దేవాతి దేవుడు ఇచ్చిన ఆజ్ఞ ఇశ్రాయేలు ప్రజలు నశించడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు, నీ బిడ్డలను నేను అభివృద్ధి చెందిస్తాను, ఆశీర్వదిస్తానని. ఆ మాట దేవదూతలు ఎప్పుడు మనకు దేవుడు ఏదైనా వాగ్దానం ఇస్తే అవి నెరవేరేంత వరకు అవి మనతో ఉంటాయంట. నిన్న మేము నేర్చుకున్నాం బైబిల్ ట్రైనింగ్ క్లాస్లో. దేవదూతలు దేవుడు ఏదన్నా మాటిస్తే అవి నెరవేర్చేంత వరకు అవి ఊరుకోవంట. ఇక్కడ అందుకనే ఖడ్గం పట్టుకొని నుంచుంటే ఎవరు మాట్లాడారు బిలాముతో? గాడిద మాట్లాడింది. గాడిద అల్పమైన జంతువే, కానీ దేవుని వాక్యంలో గాడిదని దేవుడు చాలాసార్లు వాడుకున్నాడు. అయితే ఇప్పుడు బిలాముకు అర్థమైపోయింది. వెళ్ళాడు బిలాము, శపిద్దామని నోరు తెరిస్తే ఆయనకు ఆశీర్వాద వచనాలే వస్తున్నాయంట. 24వ వచనం అంతా అదే. మీరు చూస్తే బెయోరు కుమారుడైన బిలాము వచ్చిన 3వ వచనంలో బెయోరు కుమారుడైన బిలాముకు వచ్చిన దేవోక్తి, కన్నులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దైవ వాక్కులను వినిన వాని వార్త, అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడై సర్వశక్తుని దర్శనమును పొంది, యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యములు, వాగుల వలె అవి వ్యాపించుచున్నవి, నది తీరములందరి తోట వలను, యెహోవా నాటిన అగరు చెట్ల వలను, నీళ్ళ యొద్దనున్న దేవదారు వృక్షముల వలను అవి ఉన్నవి. ఇలా 24వ వచనం అంతా కూడా ఇశ్రాయేలు 12 గోత్రాలను ఆయన ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తూ ఉన్నాడు.
బాలాకుకు అర్థం కావట్లేదు పక్కన నుంచొని. నేను బిలాముని తీసుకొచ్చింది శపించడానికైతే, ఇక్కడ బిలాము ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. మనము దేవుడు మనల్ని ఎన్నుకుంటే, ఒకవేళ మనము తప్పు చేయడానికి ప్రయత్నించిన ఆ తప్పు దేవుడు మన ద్వారా జరగనివ్వడు. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే మనము ఏ తప్పు చేయడానికి కూడా దేవుడు మనల్ని ఆ అవకాశము ఇవ్వడు. అయితే 25వ వచనంలోకి వచ్చేసరికి ఏమైపోయింది? అంతటా బిలాము లేచి తన చోటికి తిరిగి వెళ్ళను, బాలాకును తన త్రోవను వెళ్ళిపోయారు. అర్థం అవ్వట్లేదు బాలాకుకి. ఏంటి తిట్టమని తీసుకొస్తే బిలాము ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. అయితే బిలాము వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పెళ్ళాడు బాలాకుకి. ఏంటో తెలుసా? అయ్యా బాలాకు, నా దేవుడు అయితే నన్ను శపించనివ్వట్లేదు, వీళ్ళని నన్ను శపించనివ్వట్లేదు. కాబట్టి నువ్వేం చేయంటే, నీ దేశంలో ఉన్న అందమైన ఆడపిల్లలను ఇశ్రాయేలు ప్రజల్లోనికి పంపించు. ఎందుకంటే దేవుడికి ఏం నచ్చదు? వ్యభిచారము చేయడము నచ్చదు, ఇతరులతో సాంగత్యం చేయడము నచ్చదు. కాబట్టి నువ్వు నీ ఇంట ఉన్న ఆడపిల్లలు, అందమైన స్త్రీలను ఇశ్రాయేలు ప్రజల్లోనికి పంపించు. వారు తప్పు చేస్తారు, అప్పుడు నేను కాదు దేవుడే వారిని నాశనం చేస్తాడు. చూసారా బిలాము ఎంతకి తెగించాడు? బిలాము ఒక మాట చెప్పేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే, ఆ స్త్రీలను పంపించాడు. ఇశ్రాయేలు ప్రజలు వారితో పాపము చేస్తారు. ఏమొచ్చింది? దానికి ప్రతిఫలంగా వారిపైన తెగులు వచ్చింది. తెగులు వచ్చినప్పుడు 7వ వచనము చూడండి. యాజకుడైన అహరోను మనవడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాసు అది చూచి సమాజము నుండి లేచి ఈటను చేత పట్టుకొని పడక చోటక ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఆ ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుపోనట్లు పొడిచెను. అప్పుడు నుండి తెగులు నిలిచిపోయాను. 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయారు. బిలాము ఇచ్చిన ఒక్క ఐడియా మన జీవితాన్ని మార్చేసింది. ఇక్కడ బిలాము చేసిన ఒక్క పని, జాగ్రత్త. మీరు సలహాలు ఎవరికైనా ఇస్తున్నప్పుడు అది సరి అయిన సలహానా కాదా ఆలోచించండి. మీ వల్ల ఒక కుటుంబము నాశనం కాకూడదు, మీ వల్ల ఒకరు దేవునికి దూరము కాకూడదు. జాగ్రత్త. ఇక్కడ బిలాము చెప్పిన మాట వల్ల 24,000 మంది చనిపోవాల్సి వచ్చింది. అయితే అక్కడ ఎవరు లేచారంట? ఫినెహాసు లేచాడు. ఆ పైన 25లో కూడా మీరు చూస్తే వారు వాళ్ళ దేవతలకంట మొక్కారంట, వారితో పాటు సాంగత్యం చేశారంట. ఇవన్నీ జరుగుతుంటే దేవుడు అన్నాడు, నీవు న్యాయాధిపతులను అందరినీ తీసుకురా, నా ముందు నిలబెట్టు, ఎవరైతే తప్పు చేశారో వారిని నేను నాశనం చేస్తానని దేవుడు చెప్తే, మోషే ఈ పనిలో ఉంటే వెనక ఇంకో మిద్యాను స్త్రీని తెచ్చుకొని పాపం చేస్తున్నాడు. దేవుడు ఇక్కడ శిక్ష విధిస్తున్నాడు అని తెలిసి వెనక వీడు పాపం చేస్తున్నాడు. అప్పుడు లేచాడు ఫినెహాస్ లేచి వెళ్ళి ఏం చేశాడంట? ఈటని తీసుకొని, ఇవి ఈట మట్టలే కదా, ఈటని తీసుకొని ఏం చేశాడంట? కడుపులోంచి పొడిస్తే ఈ పురుషుడు ఆ స్త్రీ వారి ఇద్దరిలోంచి బల్లెం అంట బయటకు వచ్చిందంట. అంతగా పొడిచాడు ఫినెహాస్. ఎందుకంటే ఆయన దేన్ని సహించలేకపోయాడు? పాపాన్ని సహించలేకపోయాడు. ఈరోజు నీ ఎదుట పాపం జరుగుతుంటే నీకు ఎలా ఉంది? ఆనందిస్తున్నావా? నీ బిడ్డలు సినిమా పాటలు పాడుతుంటే, అబ్బబ్బలే పాడవరా, పాడు చాలా చక్కగా పాడుతున్నావు. డాన్సులు వేస్తుంటే, అబ్బా ఇంకో స్టెప్ వేయమ్మా. మీ ఫ్రెండ్స్ ఎవరైనా పాటలు పాడుతుంటే, నేను ఎలాగో పాడలేను కదా, వాళ్ళు పాడుతుంటే అన్నా ఇందాం అనిపిస్తుందా? మనం చేసేవి ఏమన్నా గుర్తొస్తున్నాయా? జాగ్రత్త. దేవుడు నన్ను ఫినెహాసులా ఉండాలని కోరుకుంటున్నాడు. ఫినెహాసు తన ఎదుట పాపము జరుగుతున్నప్పుడు ఆయన సహించలేకపోయి ఆ ఈటను తీసుకొచ్చి వారి గుండెల్లో, వారి కడుపుల్లోకి చొచ్చుకొని పోయేట్టుగా కూర్చాడంట. ఈరోజు నేను ఎలా ఉన్నాం? మన కుటుంబంలో దేవునికి నచ్చని అసహ్యకరమైనవి జరగడానికి వీల్లేదు.
ఒకవేళ జరుగుతుంటే తల్లిగా, తండ్రిగా, అక్కగా, చెల్లిగా ఆపాల్సిన బాధ్యత ఎవరిది? మనదే. అందుకనే ఫినెహాసు ఆయన ఎప్పుడైతే వారిని చంపాడో ఆ తెగులంట నిలిచిపోయిందంట. ఆ దేవుడు ఫినెహాసు గురించి ఒక మంచి మాట చెప్తున్నాడు 11వ వచనంలో, వారి మధ్యను నేను ఓర్వలేని దానిని తాను ఓర్వలేకపోవట వలన ఇశ్రాయేలు మీద నుండి నా కోపము మళ్లించెను. హల్లెలూయా. దేవుడు ఓర్వలేనిది మనము ఓర్వకూడదు. ఒకవేళ దేవునికి నచ్చనిది నీకు నచ్చితే నువ్వు దేవుని బిడ్డవైనట్టు కాదు. ఫినెహాసు నచ్చనిది ఏం చేశాడు? దేవుడికి నచ్చలేదు, ఫినెహాసు కూడా దాన్ని ఒప్పుకోలేదు. అందుకనే దేవుడు అంటున్నాడు 13వ వచనం, అది నిత్యమైన యాజక నిబంధనగా అతనికిని అతని సంతానమునకు కలిగి ఉండును. ఏలైనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేళ్ల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేశాడు. ఏం చేశాడు? ఫినెహాసు ప్రాయశ్చిత్తము చేశాడు. ఈరోజు నీ కుటుంబంలో జరుగుతున్న చెడ్డ కార్యాలకి నువ్వు ప్రాయశ్చిత్తం చేయగలుగుతున్నావా? వారి కొరకు ప్రార్థించగలుగుతున్నావా? వాడు అంతేనమ్మా, మారడు, మా ఆయన ఇంతే, ఎప్పుడు అంతే అంటున్నావా? లేకపోతే నువ్వు వారి కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఫినెహాసు సనగలేదంట కానీ యాక్షన్లోకి వచ్చాడు. మనం కూడా సనిగే వారిగా ఉండొద్దు. కానీ ఇంట్లో నీ భర్తను సనకూరికే, నువ్వు ఇంతే, నీ వల్లే లేట్ అయింది, నువ్వు రాలేదు, నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తావు అనొద్దు. జ్ఞానవంతురాలైన భార్య తన భర్తను వాక్యం లేకుండానే మార్చుకుంటుందంట. కాబట్టి దేవుని మందిరంలో వారు త్వరగా రావడానికి నీ ప్రయత్నం నువ్వు చేయి. అంతేగాని వారిని మనం మాట్లాడేవారిగా ఉండొద్దు, సనిగేవారిగా ఉండొద్దు. ఫినెహాసు దేవునికి నచ్చనిది ఫినెహాసుకి నచ్చలేదు. ఈరోజు మనం ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఇంకా అంటున్నాడు, నిత్యమైన తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచబడిందంట. ఫినెహాసును బట్టి తన కుటుంబము ఆశీర్వదించబడింది. మెరీబా జలముల యొద్ద వారు ఆయనకు కోపం పుట్టించిరి. మళ్ళా ఇశ్రాయేలు ప్రజలు వారి జీవితం మాత్రం మారట్లేదండి. దేవుడు ఎంత చేసినా వారి జీవితంలో ఏం లేదు. చెప్పాలా గట్టిగా? వారి జీవితంలో ఏం లేదు. మన జీవితంలో మార్పు ఉందా? 2016, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 మన జీవితంలో మార్పు ఎక్కడుంది? వాక్యం చదివే విషయంలో ఏమన్నా ఎదిగామా? ప్రార్థన చేసే విషయంలో ఏమన్నా ఎదిగామా? ఎవరికైనా సువార్త చెప్తున్నామా? లేచి ప్రార్థన చేయమంటే చేయగలుగుతున్నావా? లేచి ఆరాధన చేయంటే చేయగలుగుతున్నావా? ఇంకెక్కడ ఎదుగుదల? దేవుడు అలా ఉండడం కోరుకోవట్లేదు. ఈ 2025వ సంవత్సరము దేవుడు మన జీవితాల్లో మార్పును కోరుకుంటున్నాడు. వారంట వారి విగ్రహాలకు పూజలు చేశారంట. అవి వారికి ఏమయ్యంట? చివరికి ఉరి అయ్యాయి. నువ్వు దేన్నైతే విగ్రహంగా పెట్టుకుంటావో చివరికి అది నీకు ఉరే. ఉద్యోగాన్ని నీ విగ్రహముగా పెట్టుకుంటే అది నీకు ఉరి. నీ భర్తను విగ్రహముగా పెట్టుకుంటే వారే నీకు ఉరి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని కన్నా ప్రాధాన్యత ఎవరికి మనం ఇవ్వడానికి వీల్లేదు. దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామని ఎలా తెలుస్తుంది? దేవుడికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని ఎలా తెలుస్తుంది? టకటక 4 మాటలు చెప్పండి. దేవునితో సమయం గడిపినప్పుడు, ఇంకా సమయానికి వచ్చినప్పుడు, ఇంకా వాక్యానుసారంగా జీవించినట్లు, ఇంకా దివారాత్రులు దేవుని వాక్యాన్ని ధ్యానించేవారిగా ఉన్నప్పుడు. కాబట్టి లేచి నిలబడదాం. ఈ విషయాలన్నీ మనం చేయాలని దేవుని సన్నిధిలో ఈరోజు ఒక తీర్మానం తీసుకుందాం. అయ్యా నిజమే ప్రభా, నేను కూడా నా చుట్టూ పాపం జరుగుతున్నప్పుడు ఏమి పట్టని వాడిగా పట్టని దానిగా ఉన్నానేమో. ఇశ్రాయేలు ప్రజల వలె నేను ఇంకా బాధ పెడుతూ ఉన్నానేమో. బిలాం అయితే నీ ప్రవక్త అయ్యుండి కూడా నీ ప్రజలను శపించడానికి నిలబడ్డాడు. నేను కూడా కొన్నిసార్లు నీకు ఇష్టం లేని పనులు చేయడానికి నిలబడుతున్నానేమో ప్రభా, నన్ను క్షమించు. దేవుని సన్నిధిలో అడుగుదాం.
దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన పూర్వకంగా ఆయనను స్తుతించేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా. నిజమే, విగ్రహములను పూజించారంట ఇశ్రాయేలు ప్రజలు. ఆయనను మాటి మాటికి బాధ పెట్టారంట. చివరికి మోషే కూడా కాని మాటలు మాట్లాడే రీతిగా వీరి యొక్క మాటలు ఆయనను బాధ పెట్టాయంట. మోషే ఆత్మను దుఃఖపరిచారంట. ఈరోజు మన ప్రవర్తన వల్ల దైవ సేవకుడు దుఃఖం పొందుతున్నాడేమో, మన ప్రవర్తన వల్ల దేవాతి దేవునికి చెడ్డ పేరు వస్తుందేమో, అవమానం వస్తుందేమో. ఈరోజు దేవుని సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటావా? ఫినెహాసు వలె రోషముగా నిలబడతావా? ఫినెహాసు నిలబడ్డాడు, తెగులు ఆగిపోయింది. నీ కుటుంబంలో ఈరోజు వస్తున్న ఆర్థిక ఇబ్బందులు ఆగాలంటే నువ్వు నిలబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. నువ్వు ప్రార్థన చెయ్యాలి. దేవుని కొరకు ఆసక్తితో నిలబడాలి. అప్పుడే నీ కుటుంబంలో మార్పు జరుగుతుంది. ఈరోజు మార్పును కోరుకుందాం. అడుగుదాం దేవుణ్ణి, అయ్యా నా జీవితంలో మార్పు కావాలి, నా కుటుంబంలో మార్పు కావాలి, నేను ఫినెహాసులాగా నిలబడాలి ప్రభా. ఆసక్తితో దేవుని పట్ల ఆసక్తి కలిగిన వాడిగా ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నుంచి దేవునితో చెప్తావా, అయ్యా నీ సన్నిధిలో ఆసక్తి కలిగిన వ్యక్తిగా నేను ఉండాలి, సమయానికి నేను మందిరానికి రావాలి, నీ పనుల్లో నేను అన్నిట్లో ముందుండాలి, నీ పరిచర్య చేయాలి, నా కుటుంబంలో నీకు నచ్చందేదన్నా జరిగినప్పుడు దాన్ని ప్రయత్నించడానికి నేను నిలబడాలి. ఆ రీతిగా నన్ను చేయి ప్రభా. వచ్చి వెళ్ళిపోయేవాడిగా, వచ్చి వెళ్ళిపోయేదానిగా నేను ఉండడానికి వీల్లేదు నాయన. నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని కనపరుస్తావా? గొప్ప దేవా, నీకు వందనాలు, నీకు వందనాలు. స్తుతి నీకే, స్తుతి నీకే, మహిమ నీకే, ఘనత నీకే. మనుషులకి బుద్ధి చెప్పడానికి దేవుడు గాడిదను వాడుకున్నాడు. ఈరోజు నీ కుటుంబానికి నీవే ఒక ఫినెహాసు వలె నిలబడాలి. దేవుని సన్నిధిలో ఈరోజు ఒక తీర్మానం తీసుకుంటావు. అయ్యా, మొదట నేను నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా. నేను వాక్యాన్ని చదువుతాను, నేను పాటలు పాడతాను, నేను నీ సన్నిధిలో ప్రార్థన చేస్తాను, నేను మాదిరిగా ఉంటాను, నేను చెడ్డ మాటలు నా నోట రానివ్వను, నేను ఇంట్లో సనగను ప్రభా, వ్యర్థమైన మాటలు నేను మాట్లాడను, నా భర్తను విసిగించను, నా పిల్లలను విసిగించను, నా తల్లిదండ్రులను నేను విసిగించను. మొదట నా జీవితాన్ని నేను మార్చుకొని నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను. చెప్తావా దేవుని సన్నిధిలో ఈ మాట? అయ్యా, మొదట నేను నా జీవితాన్ని మార్చుకొని నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను ప్రభా, నా కుటుంబాన్ని నేను కట్టుకుంటాను. ఓ గొప్ప దేవా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా ఆయనను ఆరాధన చేద్దాం. ఈ మట్టల ఆదివారం రోజు ఇశ్రాయేలు ప్రజలందరూ నిలబడి దేవునికి హాహాకారాలతో జయధ్వనులు చేస్తూ హోసన్నా జయము, హోసన్నా జయము అంటూ ఆయన నామాన్ని గణపరిచారు. ఈరోజు ఆయన నామాన్ని స్తుతిద్దామా? మా రక్షకుడు వచ్చాడంటూ, పాపుల రక్షకుడు వచ్చాడంటూ, మమ్మల్ని రక్షించే నాదుడు వచ్చాడంటూ వారు ఆయన నామాన్ని గణపరిచారు. ఈరోజు అదే దేవుడు, ఆయనలో ఏ మార్పు లేదు. ఈరోజు నిన్ను ఆయనే రక్షించగలడు, నీ కుటుంబాన్ని ఆయనే నిలబెట్టగలడు, నిన్ను స్వస్థపరచగలిగిన వాడు ఆయన, నిన్ను నిలబెట్టగలిగిన వాడు ఆయన, నేను అనేకుల మధ్యలో హెచ్చించగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన నామాన్ని గణపరుస్తావా? ఆయన నామాన్ని స్తుతిస్తావా? ఓ గొప్ప దేవా, నీకు వందనాలయ్యా, నీకు వందనాలంటూ ఆయన నామాన్ని గణపరుద్దాం. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ, శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా, తండ్రి దేవా నీకేనయ్యా. ఎల్ షెదాయ్, ఎల్ షెదాయ్, సర్వశక్తిమంతుడా, ఎల్ షెదాయ్, ఎల్ షదాయ్, ఎల్ షదాయ్, సర్వ
సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్ సర్వశక్తిమంతుడా సర్వశక్తిమంతుడా ఎల్ షెదాయ్ ఎల్ షెదాయ్ శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా పదం స్వరలెత్తి యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా నమ్మి పాడదామా యెహోవా షమ్మా ఇంకొకసారి మాతో ఉన్నవాడా మాతో ఉన్నవాడా యెహోవా షమ్మా శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా ఆరాధన ఆరాధన స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా తండ్రి దేవా నీకేనయ్యా పాఠం దేవుని సన్నిధిలో అవునయ్యా నీకే నా ఆరాధన నీకే నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా తండ్రి దేవా నీకేనయ్యా అవునయ్యా మా ఆరాధన నీకే మా స్తుతులు నీకే అయ్యా మాతో ఉన్నవాడా మమ్మల్ని నడిపిస్తున్నవాడా నీకు వందనాలు అనేక సార్లు నిన్ను బాధ పెట్టిన అయ్యా నీ మీద సనిగిన నువ్వు ఇంకా నాతో ఉండి నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అంటూ దేవాతి దేవునికి వందనాలు చెప్తావా నోరు తెరిచి స్తుతి పలుకుతావా స్తుతి నీకే ప్రభు మహిమ నీకే ఘనత నీకే రాజుల రాజా ప్రభువుల ప్రభు మాతో ఉన్నవాడా నీకు వందనాలు అంటూ ఆయన నామాన్ని కనపడదామా ఓ గొప్ప దేవా నీకు వందనాలయ్యా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్ పాడదామా నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్ పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్ హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా హోసన్నా స్వరాలెత్తుదాం పూర్ణ శక్తితో హోసన్నా చెప్తావా యూదుల రాజుకే మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును మట్టి నుండి తీయబడి తిని మరలా మట్టికే చేరుదును మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే
మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. ఓ సన్నా ఓ సన్నా పూర్ణ శక్తితో పాడతావా దేవుని సన్నిధిలో? యూదుల రాజుకే ఓ సన్నా ఓ సన్నా రానున్న రాజుకే హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. అవునెస్సయ్యా. అడుగులు తడబడిన వేళలో నీ కృపతో సరిచేసితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. నా అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. హోసన్నా స్వరాలెత్తుదామా? హోసన్నా పూర్ణ శక్తితో హోసన్నా చెప్పగలవా దేవుని సన్నిధిలో? ఈరోజు ఆయన నీకు జయమునివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. ఆయన నామాన్ని ఘనపరచగలవా? హోసన్నా రానున్న రాజుకే హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. ఈ లోకయాత్రలో నాకున్న ఆశంతయు స్వరాలెత్తి చెప్తామా? ఈ లోకయాత్రలో అవునేసయ్యా. నాకున్న ఆశంతయు నా తుది శ్వాస నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని పూర్ణ నమ్మకముతో చెప్దామా? నా తుది అవునయ్యా. నా తుది శ్వాస శ్వాస విడిచే వరకు విడచే వరకు నీ పేరే ప్రకటించా. నీ పేరే ప్రకటించాలని నా తుది శ్వాస మరొకసారి నా తుది శ్వాస విడచే వరకు నీ పేరే ప్రకటించాలని. హోసన్నా 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 యూదుల రాజుకే హోసన్నా 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 రానున్న రాజుకే. అవునయ్యా, నీకే హోసన్నా హోసన్నా జయము జయమని ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలు నిన్ను గణపరిచిన రీతిగా ఈరోజు నీ సన్నిధిలో మేమందరము చేతులెత్తుతాను. అవును ప్రభా, ఏ యోగ్యత లేని మమ్మలను అయ్యా, మట్టి నుండి తీయబడిన మమ్మలను మాకు మహిమనివ్వడానికి నీ మహిమను విడిచిపెట్టిన మహోన్నతుడా, నీకు వందనాలంటూ హృదయపూర్వకంగా దేవునితో చెప్తామా? అవునయ్యా, ఎందుకు పనికిరాని నన్ను, ఏ యోగ్యత లేని నన్ను, ఈ లోకమంతా కాదన్న నన్ను, దేనికి పనికిరావు, పనికిరాని ధనవు, పనికిరాని వాడవన్న నన్ను నువ్వు ఎన్నుకున్నావయ్యా. నీ సన్నిధిలో నిలబెట్టావు, నీ మహిమకరంగా నన్ను నిలబెట్టావు. ఈ రోజు నుంచి నేను రోషము కలిగి జీవిస్తాను. నీ సన్నిధిలో ఒక తీర్మానం తీసుకుంటున్నాను ప్రభు, నేను నీ కొరకు నిలబడతాను. చెప్తారా నోరు తెరిచి?
నేను నీ కొరకు నిలబడతా. అవునయ్యా. ఫినెహాసు నిలబడ్డాడు. దేవుని ఓర్వలేంది ఫినెహాసు ఓర్వలేకపోయాడు. దేవుని మందిరం పట్ల, దేవుని పట్ల ఆసక్తి కలుగు. ఈరోజు దేవుణ్ణి దుఃఖపరిచేవారుగా మనం ఉండడానికి వీల్లేదు. మన వల్ల మన కుటుంబం నశించడానికి వీల్లేదు. దేవుని సన్నిధిలో ఒక్క తీర్మానం, అయ్యా నేను నీ కొరకు నిలబడాలని ఆశపడుతున్నానయ్యా, నన్ను నిలబెట్టి వాడుకో ప్రభు. నేను ప్రతిరోజు వాక్యం చదవాలి. నోర్లు తెరిచి చెప్తామా? దేవుని సన్నిధిలో మనం ఉచ్చరించినప్పుడు దేవాతి దేవుడి ఆయన ఆత్మ చేత మనల్ని ప్రేరేపించి, ఆయన శక్తినిచ్చి, ఆయన జ్ఞానమునిచ్చి, ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఆయన వాక్యాన్ని చదివే జ్ఞానాన్ని ఇస్తాడు కనుక దేవుని సన్నిధిలో చెప్తామా? దేవునితో అయ్యా ప్రతిరోజు నేను నీ వాక్యం చదవాలి, ప్రతిరోజు ప్రార్థన చేయాలి, అయ్యా నీ సువార్తను ఇతరులకు ప్రకటించాలి, నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలి, నాకు సహాయం చేయండి. దేవుని సన్నిధిలో మొదట నేను మారాలి. అడుగుదామా దేవునితో? మొదట నేను మారాలి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి, నాకు సహాయం చేయి. దేవా నీకు వందనాలు. పగిలిన కుండ నుండి నా జీవితాన్ని దగ్గరకు తీసుకొస్తున్నానయ్యా, దాన్ని మరలా తిరిగి కట్టవా, ఉపయోగ్యమైన పాత్రగా, ఉపయోగం వచ్చే పాత్రగా నన్ను చేయని అడుగుదామా దేవుని సన్నిధిలో? నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్, పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరేదన్. ఈరోజు ఆయన బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నా చిన్ని హృదయపూర్వకంగా అడుగుదాం దేవుణ్ణి, అయ్యా పగిలిన నా కుండను తీసుకొని నీ దగ్గరకు వస్తున్నానయ్యా, నన్ను బాగు చేయి ప్రభు. పగిలిన నా కుండను నా కుమ్మరి యొద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. నీ పూర్ణ శక్తితో హోసన్నా అంటావా? హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. హోసన్నా 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 యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. అవునయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ఉన్నవాడా, అనువాడా నీకు వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఎవరైతే నీ సన్నిధిలో వాక్యం చదువుతానని ఉచ్చరించారో, ప్రార్థన చేస్తానని ఉచ్చరించారో, అయ్యా ప్రతి ఒక్క బిడ్డకి నీ శక్తినిచ్చి, నీ బలమునిచ్చి, నీ బుద్ధి జ్ఞానాలనిచ్చి, అయ్యా ప్రతిదినము నీ సన్నిధిలో రోషము కలిగి ఈ రోజు నుంచి మేమందరము జీవించుదుముగాక, మాలో మేము మార్పును చూచుదుముగాక, నీ చిత్తానుసారంగా మేము జీవించుదుముగాక, నీవు ఓర్వలేనిది మేము కూడా ఓర్చుకోకుండా ఉందుముగాక, నీ సన్నిధిలో ఆసక్తి కలిగి జీవించుదుముగాక. యేసునామం పేరట చిన్ని స్తుతి ఆరాధన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఒక ప్రత్యేకమైన ఒక ఆదివారం. దీనికి పేరేంటి? మట్ల ఆదివారం. ఇంగ్లీష్లో ఏమంటారు? పామ్ సండే అంటారు కదా. ఎందుకు అలా అనవలసి వచ్చింది? వెళ్దాం, పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం.
హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మొదటి నుంచి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూసి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదను దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అని ఎడల అవి ప్రభువునకు కావలసినవి అని చెప్పవలను. వెంటనే అతన్ని వాడికి తోలి పెట్టునని చెప్పి వారిని పంపాను. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగాను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వస్తున్నాడని సియోని కుమారుతో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడవున పరిచి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళుచున్న వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అను కేకలు వేయుచుండిరి. సర్వోన్నతుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఈ సమయాన్ని మా ప్రభువా మీ దాసునిగా మీ పక్షాన నిలబడి ఉండగా నన్ను మరుగుపరిచి, అయ్యా మాతో మీరు మాట్లాడి మహిమ పొందమని మా రక్షకుడు ప్రభువైన యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈయన రాజు, యూదుల రాజుకు జయమని వారు హోసన్నా జయమని అనుకున్నవారు, ముందున్నవారు పెద్ద కేకలు, దావీదు కుమారునికి జయమని అంటున్నారు. మరి యుద్ధానికి వెళ్ళే రాజు దేని మీద వెళ్తాడు? గుర్రం మీద వెళ్తాడు. కానీ ఈ రాజు ఎలా వెళ్తున్నాడు? గాడిద మీద. ఎందుకంటే సమాధానానికి అధిపతి. అందుకే యెషయా గ్రంథంలో చెప్తాడు, 6:9 చెప్తాడు కదా, ఆయన సమాధానమునకు అధిపతిగా వస్తున్నాడు కనుక ఆయన గాడిద పిల్ల మీద ఎక్కాడు. అక్కడ రాసి ఉంది, గాడిద పిల్ల ఉంటే ఎక్కడ వాటిని విప్పుకోరండి అని. కట్టబడిన గాడిదలను విప్పి తోలుకొని వచ్చినప్పుడు వాటి మీద బట్టలు వేసి యేసయ్య దగ్గరకు రాగానే వాటికి ఏమొచ్చిందంట? గాడిదకి ఏమైంది? ఘనత, విడుదల వచ్చింది, ఘనత వచ్చింది యేసయ్య దగ్గరకు వస్తే. కనుక యేసయ్య దగ్గరకు వచ్చిన ఆ గాడిదకి ఏమైంది? ఇప్పుడు బట్టలు వేయగానే ఘనత వచ్చేసింది. ఆ గాడిద మీద యేసయ్య కూర్చోగానే ఇంకా జయమని ఎంత సంతోషమో, ఎంత ఆనందం ఆ గాడిద అనుకున్నది. ఎవరు నన్ను ఇప్పటివరకు నన్ను పొగడలేదు, ఎవరు నన్ను అనుకోలేదు, అంతే కదా. దాన్ని కట్టేశారు అనమాట. దాన్ని ఎందుకు కట్టేశారు? అది ఊరంతా తిరిగి అరుతుంటే దాని స్వరము ఎవరికి ఇష్టమో ఉండదు కనుక దాన్ని కట్టేశారు. కానీ అదే గాడిద యేసు దగ్గరికి వస్తే ఏమైంది? జయమని పలుకుతున్నారు. అంటే మన బ్రతుకులు దేవుని దగ్గరకు వస్తే అంత ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఎందుకంటే పరిశుద్ధాత్మ ఎప్పుడైతే నువ్వు మారు మనసు పొందుతావో పరిశుద్ధాత్మ నీలోకి వస్తాడు. పాపక్షమాపణ నిమిత్తం ఎప్పుడైతే బాప్తిసం పొందావో ఆయన నీలో నివసిస్తాడనమాట.
అప్పుడు నీకేమొస్తుంది? ఘనత వస్తుంది. నీకేమయ్యా దేవుని బిడ్డవు అంటారు. హల్లెలూయా. చెప్పకనే చెప్తున్నారు మేమెవరో నువ్వెవరో అని, మళ్ళీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో ఆ ఘనత నీకు దేవుడు ఇస్తా ఉన్నాడు. అవునా? అలాగే మార్కు సువార్త 1వ అధ్యాయము 11వ అధ్యాయం 1 నుంచి 10 వరకు కూడా వారు యెరూషలేమును సమీపించి ఒలీవల కొండ దగ్గర ఉన్న గ్రామంలోకి వచ్చినప్పుడు ఆయన మీ ఎదుట గ్రామంలోకి వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడను, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును. హల్లెలూయా. మత్తయి సువార్తలోనేమో గాడిద పిల్ల కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి తోలుకొని రమ్మని అన్నాడు. మార్కు సువార్తకు వచ్చేసరికి ఆయన ఆ యొక్క పరిచయం చేస్తున్నాడు. గాడిద పిల్లని సపరేట్గా అక్కడ చెప్తున్నాడు. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడు ఎక్కలేదు అన్నాడు. అందుకనే యేసుప్రభు అంటాడు, చిన్నపిల్లలను ఆటంకపరుస్తుంది, నా యుద్ధకి రానీయుడి అన్నాడు. అందుకే అన్నాడు, పరలోకంలో ఎవరు గొప్పవాడు అని ఒకసారి అడిగినప్పుడు శిష్యులు ఆయన అంటాడు, ఒక చిన్న పిల్లవాడిని నా యుద్ధ తీసుకురండి అంటాడు. ఇదిగో ఇలాంటి వారిదే దేవుని గొప్పవాడు అంటాడు. అంటే చిన్న పిల్లల మనసు ఎవరికి ఉంటుందో వారిని దేవుడు అంగీకరిస్తాడు. చిన్నపిల్లల స్వభావం ఏంటి చెప్పండి? 5 నిమిషాలకల్లా వాళ్ళు మర్చిపోతారు, 5 నిమిషాల్లో మారిపోతారు. 5 నిమిషాలలో వాళ్ళు అక్కడ జరిగిన సన్నివేశాన్నే మర్చిపోతారన్నమాట. మర్చిపోయి మళ్ళీ కలిసి ఆడుకుంటూ ఉంటారు. మనం కూడా చాలాసార్లు మనలో పగ ద్వేషం పెట్టుకొని మనం చాలాసార్లు చాలా మందితో మనము కలిసి ఉండడానికి ఇష్టపడం. వారు ఏదో అన్నారని ఏదో చేశారని వాళ్ళతోటి మనము పెట్టుకొని మనం దూరంగా ఉంటాం. కానీ చిన్నపిల్లలు అలా ఉండరు. అందుకని అక్కడ ప్రత్యేకంగా గాడిద గురించి, గాడిద పిల్ల గురించి అక్కడ సపరేట్గా ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు, చెప్తున్నాడు అనమాట. గాడిద పిల్ల, దాని మీద ఎప్పుడే మనుషుడు ఎక్కలేదు అని చెప్తున్నాడు, కూర్చుండలేదు అని చెప్తున్నాడు. అంటే ఆ విధంగా మన మనసులు ఉండాలంటున్నాడు. దేవుని సన్నిధిలో మన మనసు ఎలా ఉండాలి? చిన్న పిల్లల స్వభావం కలిగి ఉన్నప్పుడే మనం మర్చిపోవాలన్నీ. మనం చాలాసార్లు అదే మనం చేసే పొరపాట్లు. ఎవరు ఏదో అన్నారని దాన్ని మనసులో పెట్టుకొని మనం కుమిలిపోతాం. మనకి దానివలన ఎన్నో రోగాలు మన ఎమ్మడి మోసుకుంటూ ఉన్నాం. ఆ మోసుకుంటున్న భారాన్ని తొలగించాలంటే యేసయ్యని ఎక్కించుకుంటే మనలో ఉన్న భారం అంతా తొలగిపోద్ది. హల్లెలూయా. ఒక సంఘటన ఈ విషయంలో జ్ఞాపకం చేసుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయము 46వ వచనం. లూకాసు వార్త 7వ అధ్యాయము 46వ వచనం. నువ్వు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు ఆమెన్. ఏముందంట? విస్తారమైన పాపభారం ఆమె మీద ఉంది. అవి తీర్చలేదు ఆమె తీసేసుకోలేనంత విస్తారమైన పాపములు ఆమె మీద ఉన్నాయి, విస్తారమైన దోషములు ఆమె మీద ఉన్నాయి. వాటిని తీసేసుకోలేకపోతుంది. కానీ యేసయ్య దగ్గరకు వచ్చి ఎప్పుడైతే ఆయన దగ్గర ఆమె హృదయాన్ని కుమ్మరించిందో ఆమెలో ఉన్న భారమంతా తొలగిపోయిందని చెప్పాడు యేసుప్రభు. అన్నాడు, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, సమాధానం గలదానవై అంటాడు. పక్కనే కూర్చున్నాడు ఇంకొక ఆయన. ఎవరైనా? ఆ సీమోను, ఆయన పిలిచిన ఆయన ఉన్నాడా? ఆయన ఏమంటున్నాడు? ఏమనేంది ఈమె దగ్గరకు వస్తే ఇట్లాగా అని ఆయన మనసులో అనుకుంటా ఉన్నాడు. సేవకుడే, కానీ ఆయనలో ఏముంది? ఆమె మీద ఆమె పాపాత్మురాలు, ఆమె తీర్పు తీర్చే గుణం ఉంది ఆయన కాడ. ఆమె పనికి రాదు, ఆమె పనికి మాలింది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు ఆయన. ప్రభు అంటున్నాడు, లేదు
ఇప్పుడు ఒకరికేమో 5 రూపాయలు, ఒకరికేమో 50 రూపాయలు అప్పు ఉంది. అయితే 5 రూపాయలు చెల్లించిన అతను ఎక్కువ ప్రేమిస్తాడా, 50 రూపాయలు చెల్లించిన అతను ఎక్కువ ప్రేమిస్తాడా? కాబట్టి ఎక్కువ విస్తారమైన కాబట్టి నువ్వు నీతిమంతుడు అనుకుంటావు, నువ్వు కాదురా నాయన, అదిగో ఆమె విస్తారంగా ప్రేమించి ఆమె ఉన్న విస్తారమైన దోషాలు తొలగిపోని అని చెప్తున్నాడు. అంటే యేసుప్రభు ఎందుకు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడంటే ఆయన యూదులకు రాజుగా వాళ్ళ మీద ఉన్న భారాన్ని తొలగించడానికి, మానవుల మీద ఉన్న భారాన్ని తీసివేయడానికి సమాధాన అధిపతిగా వస్తున్నాడు. ఆయన ఎన్నో కార్యాలు యెరూషలేముకి అంతకుముందు చాలాసార్లు వెళ్ళాడు. కానీ ఈ సభ అయితే మానవుల పాప భారాన్ని తీసివేయడానికి అది ఆఖరి ప్రయాణం. ఆయన ఆఖరి వారం, ఈ వారం అంతా కూడా పరిశుద్ధ వారం అని మనం చెప్పుకుంటాం, ప్రపంచమంతా చెప్పుకుంటుంది. అంటే మానవులను పరిశుద్ధపరచడానికి ఆయన పాపంగా చేయబడి సిలువలో మరణించి తిరిగి లేవడానికి ప్రయాణమై వెళ్తుండగా ఆయన గాడిద పిల్ల మీద ప్రయాణమై వెళ్తున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఆయన చిన్నవారంటే ఇష్టమా, పెద్దవాళ్ళు అంటే ఇష్టమా? అప్పుడు మన మనసు ఎలా ఉండాలి? అది మనం గుర్తుంటే ఎప్పటికీ కూడా మనము చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాం. లేకపోతే పెద్దవారిలాగా నేనేంటి, నాకేంటి, నువ్వేంటి అన్నట్టుగా మనం ఉంటాం. అలాంటి స్వభావం ఈ రోజున తీసివేసుకొని అందరం కలిసి అప్పుడు ఏం చేసినాడు? జనులందరూ హోసన్నా జయం, హోసన్నా జయం, అంటే మాకు విడుదల వచ్చింది, మాకు జయము వచ్చింది, మా రాజు వచ్చాడు అని వాళ్ళు గట్టిగా చెప్తూ ఉన్నారనమాట. కాబట్టి ఆ రాజు మన దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఎంత హ్యాపీ, ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ గాడిద పిల్ల అనుకుంటుంది, జీవితంలో ఇంత ఘనత నేను ఎప్పుడూ పొందలేదు. ఆ ఘనత ఆ గాడిద జీవితాంతం అది ఎంత హ్యాపీగా ఉండుంటుందో కదా. మన జీవితాల్లో కూడా మన పాప భారాన్ని తీసేసి మనలను పరలోక రాజ్య దేవుని రాజ్య వారసులుగా చేసిన ఆ సంతోషం మనలో కూడా హోసన్నా జయం, హోసన్నా జయం అని మనము మన హృదయాలలో ఉన్నప్పుడు ఇక అపజయం అనేది మన దగ్గరికి రాదు, కనపడదు అనమాట. ఎందుకంటే జయించిన రాజు నాతో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన వచ్చాడు, జయించడానికి వచ్చాడు, జయించాడు ఆయన. మనం జయించిన తర్వాత ఉన్నాం ఇప్పుడు. కానీ వారు ఆ జయించడానికి వస్తున్నప్పుడే యూదుల రాజుకు జయము, హోసన్నా దావీదు కుమారునికి జయం జయమని పలికారు. ఆ మాటలు ఈ రోజున మనము గంభీరంగా చెప్పుకోవడానికి దేవుడు మనకి ఒక మంచి మట్లాదివారాన్ని గుర్తు చేసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఆమె పాపం విస్తారంగా క్షమించబడ్డాయి అని ఆడ స్పష్టంగా చెప్పగలుగుతున్నాం. అదే లోక సువార్తలో కూడా అలాగనే రాసి ఉన్నది ఆయన గురించి, ఆయన ఎలా వచ్చాడో. లోక సువార్త 'లోకాసువార్త'లో కూడా ఆయన గాడిద పిల్ల మీద ఎక్కొచ్చే సంఘటన అక్కడ కనబడుతోంది. (19, 29) ఆయన ఒలివల కొండ దగ్గరనున్న బెత్ఫగే బేతనియ అను గ్రామములకు సమీపించినప్పుడు తన శిష్యుల 2 పిలిచి, మీరు ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న గాడిద పిల్లను మీకు కనబడను, దాని మీద ఏ మనుషుడు ఎన్నడూ కూర్చొని దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవరైనాను ఆమేన్. చూసారా, గాడిద పిల్ల స్వభావం గల వాళ్ళు దేవునికి అవసరమట. ఆయన పదే 4 సువార్తలో రాయించాడు. దేవునికి అవసరం, దేవునికి మనము అవసరం. ఎలాంటి వారు అవసరం అంట? చిన్నపిల్లల స్వభావం కలిగి ఉంటే మనము అవసరం అని చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. అదే యోహాను సువార్త 5:14 చూడండి. యోహాను సువార్త 5:14. అటు తర్వాత యేసు దేవాలయంలో
స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగకుండానట్లు ఇకను పాపము చేయకమని చెప్పగా, వాడు వెళ్ళి తన్ను స్వస్థపరిచినవాడు యేసు అని యూదులకు హల్లెలూయా. ఏంటంటే ఇప్పుడు బాగుపడ్డవాడు చెప్పాలా జనానికి వద్దా? చెప్పాలా వద్దా? మరి చెప్తున్నావా? ఎక్కడ చెప్తున్నావు? మన జీవితం ద్వారా చెప్పాలి, మన ప్రవర్తన ద్వారా చెప్పాలి, మన మాట ద్వారా తెలియాలి వాళ్ళకి, మన పాట ద్వారా తెలియాలి, మన జీవితం ద్వారా తెలియాలి. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఒక ఆయన్ని నేను చూసి నమ్మాను అని. అలాగా మనల్ని చూసి యేసు ప్రభులాగా జీవిస్తున్నారు వీళ్ళు, యేసు ప్రభులాగా ఉన్నారు. ఎందుకంటే యేసు ప్రభు ఆయన దగ్గరకు వచ్చిన వారందరినీ బాగు చేశాడు, వచ్చిన వారందరికీ ఆయన సహాయం చేశాడు, వారి మీద కనికరపడ్డాడు. ఎంతోమంది వచ్చారు, దొంగలు వచ్చారు, దోసుకున్న వారు వచ్చారు, రకరకాల బాధలు ఉన్నవారు వచ్చారు. ఒకసారి బరబ్బా అనేవాడు వచ్చాడు, అయ్యా నువ్వు నాలో కలిస్తే మనము ఈ లోకాన్ని జయించవచ్చు అని అంటే, నీ రాజ్యం వేరు నా రాజ్యం వేరు, నేను అవసరమైతే నీకోసం నేను ప్రాణాన్ని పెడతా అన్నాడు. కానీ అలాగే బరబ్బానే విడుదల చేశారు బందిపోటు దొంగని, ఈయన్నేమో పట్టుకొని సిలువ వేశారు. ఎందుకంటే ఈయన నా ప్రాణాన్ని పెట్టుటకు అధికారం ఉన్నది, తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది. ఎందుకంటే ఆయనకు తెలుసు కనుక, బరబ్బా పని చేయలేడు కదా, ఆయన దొంగ కనుక, హంతకుడు కనుక. కాబట్టి ఆయన జీవితం కూడా మారిపోయింది, ఆ బరబ్బా జీవితం కూడా ఆ ఒక్క మాటతోటి మారిపోయింది. నీ కోసం నేను ప్రాణం పెట్టాను కనుక ఇక్కడున్న మనందరి కోసం యేసు ప్రభు తన ప్రాణం పెట్టడానికి, దేవునికి మానవునికి మధ్య ఉన్న ఆ యొక్క వైరాన్ని తీసివేసి సమాధాన పరచడానికి సమాధాన అధిపతిగా అయినా అందులో గాడిద మీద వస్తున్నాడు. అది వాక్యపు నెరవేర్పు కొరకైనా వస్తున్నాడు, ఆయన గురించి రాసిన అది నెరవేరటానికి. అందుకే జకర్యా గ్రంథం 9:9 మాట చూడండి. జకర్యా 9:9, సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండండి. ఈ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు, హల్లెలూయా. ఎప్పుడో రాసిపెట్టాడు ఆయన ఇలాగ వస్తాడని. ఆ వాక్యం నెరవేర్పు కొరకు ఆయన వచ్చి చెప్పింది చెప్పినట్టుగా చేసే దేవుడు, రక్షకుడు మన దేవుడు. నేను విమోచిస్తా అన్నాడు, విమోచించాడు. మన పాపంలో తీసివేస్తా అన్నాడు, తీసివేశాడు. ఎప్పుడో జరుగుతుంది అదంతా? నువ్వు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, నువ్వు ఆయన దగ్గరకు వచ్చి పాపక్షమాపణ అడిగినప్పుడు, నీ హృదయాన్ని ఆయన దగ్గర కుమ్మరించినప్పుడు ఇవన్నీ కార్యాలు జరుగుతాయి. హృదయంలో ఉన్న భారమంతా దిగిపోయి సంతోషంలో మనము నింపబడతాం. ఆ సంతోషాన్ని మనము ఇతరులకు తెలియజెప్పాలి. ఆ చెప్పడానికి మనము బయటికి వెళ్ళాలి. ఆడు స్వస్థత నొందినాడు ఊరుకొండలా వెళ్ళి అందరికీ ప్రకటన చేశాడు, చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్వస్థత నొంది ఊరుకోలా, అలాగే వెళ్తూ ఉన్నాడు అనమాట. ఆ విధంగా ఆయన వెళ్తూ ఉన్నాడు. అలాగే ఇంకొకడు 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే 9వ వచనాల దాకా ఈ సన్నివేశం ఉంటుంది. అక్కడ ఒకడు ఉన్నాడు చూడండి. అటు తర్వాత యోహాను సువార్త 5వ అధ్యాయం మొదటి నుంచి, అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చాను గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళాను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములో దేవదూత కోనేరు దిగి నీళ్లు కదిలించడం కలదు. నీళ్లు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు వ్యాధి గలవాడైనను బాగుపడను గనుక ఆ మండపములలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, ఊస కాలు చేయగలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు ఉండెను. యేసు వాడు పడి ఉన్నట్టు చూసి, వాడు అప్పుడు బహుకాలం నుండి ఆశలను ఎరిగి స్వస్థపడగోరుతున్నావా అని వారిని అడగగా,
ఆ రోగి, అయ్యా నీళ్లు వదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలో దించుటకు నాకు ఎవడం లేడు గనుక నేను వచ్చినంతలో మరి నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నీవు లేచి నడుమని అంత చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది. హల్లెలూయా. యేసయ్య మాట వింటే తనలో ఉన్న రోగం 38 సంవత్సరాల నుంచి పడి ఉన్నాడంట. అక్కడ ఎవరు సహాయకులు లేరట. అలాంటి స్థితిలో పడి ఉన్న వాడిని కూడా యేసయ్య దగ్గరికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఆయన స్వస్థపరచడానికి, బాగు చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. నిన్ను నన్ను కూడా మీరు ఆ గ్రామానికి వెళ్ళండి, ఇద్దరిద్దరుగా వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, వాళ్ళలో ఉన్న దయ్యాలని వెళ్ళగొట్టండి, రోగుల మీద చేతులుంచి ప్రార్థన చేయండి, వాళ్ళలో ఉన్న రోగాలు స్వస్థపరచండి అని చెప్పాడు. కనుక ఈ రోజున మనకిచ్చిన అధికారాన్ని కూడా మనము చేయటంలా. అందుకే ఆయన అన్నాడు, మీరు నన్ను సేవించేవారైతే నా ఆజ్ఞలు మీరు గైకొంటారు. నీ పూర్ణ మనసుతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను సేవించాలి, ప్రేమించాలి. ప్రేమిస్తే ఆయన పనిని మనము చేస్తాం. అందుకే ఆయన శరీరాన్ని మన కొరకు ఇచ్చాడు, ఆయన రక్తాన్ని మన కొరకు ఇచ్చాడు. ఇదిగో నా శరీరము, ఇదిగో నా రక్తము అనేకుల కొరకు సిందించబడుతున్న సుందది చూడండి. ఆ యోహాను సువార్త 6:54లో నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచిందుము. జీవము గల తండ్రి నన్ను పంపాను గనుక నేను తండ్రి మూలముగా జీవించున్నట్లే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇది పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము. పితరులు మన్నాను తిని చనిపోయినట్లు కాదు. చూడండి, పితరులు అంటే ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు 6 లక్షల కాలిక బలం కలిగిన వారు ఐగుప్తులో నుంచి విడిపించబడి వారు పాలుతేనెలు ప్రవహించే దేశానికి వెళ్తున్నప్పుడు 6 లక్షల మందిలో ఆ దేశానికి వెళ్ళిన వాళ్ళు ఇద్దరే. తర్వాత వారి పిల్లలు వెళ్ళారు. కానీ ఈ బయలుదేరిన వారిలో పోయింది ఎంతమంది? 6 లక్షల మందిలో 2 పోయారంట. చూడండి, మనం కూడా ఆ 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న రోగి దగ్గరికి వెళ్ళి దేవుడు ఆయన స్వస్థపరిచి పంపించాడు. అదేవిధంగా ఆయన అంటున్నాడు, ఇదే పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం. పితరులు మన్నాను తిని కూడా చనిపోయినట్లు కాదు, ఈ ఆహారం తినవాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఆయన శరీరం, ఆయన రక్తము మనకిచ్చాడు, ఆయన ఆజ్ఞ. మరి ఆయన ప్రేమించేవారమైతే, ఆయన ఆజ్ఞలను పాటించేవారమైతే ఈ పనిని మనము చేయడానికి మనం సిద్ధపడాలి, ఆయన్ని అడగాలి. మరి ఆయన దగ్గరకు వచ్చిన ఆమెను పాపాత్మురాలను ఏమన్నాడు? అమ్మ, నీ పాపములు క్షమించబడి ఉన్నాయి, నువ్వు స్వస్థత నుండి పో అన్నాడు. నీ పాపములు విస్తారమైన పాపాలు. తర్వాత వాడిని స్వస్థపరిచి నువ్వు ఇంకా ఎప్పుడు కీడు చేయకుండా నువ్వు పోయి చెప్పమంటే వాడు అందరికీ చెప్పుకుంటావు యోహాను సువార్తలో. తర్వాత ఈ 35 సంవత్సరాలు పడి ఉన్నవాడిని పిలిచి, నీ పరిపెత్తుకు నువ్వు పోరబాయికి, నువ్వు పడి ఉండడానికి వీలు లేదు, ఇక పో, నువ్వు నా గురించి చెప్పు అన్నాడు. కనుక మనం కూడా ఈ మఠల ఆదివారము ఏ విధంగా అయితే ప్రపంచవ్యాప్తంగా జనులందరూ జ్ఞాపకం చేసుకొని ప్రభువుని స్తుతిస్తున్నారో, మనం కూడా మన జీవితాంతము ఈరోజే కాదండి, ప్రతి క్షణం కూడా దేవుణ్ణి మనము స్తుతించవలసిన, ఆరాధించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి పేతురు కూడా ఒక మాట అంటున్నాడు. చూడండి, 1 పేతురు 2వ అధ్యాయం 24వ వచనం. 1 పేతురు 2:24. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే, చూడండి, తన శరీరమందు
మన పాపములను మ్రాను మీద మోసి హల్లెలూయా ఆయన పొందిన గాయం చేత హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా మనము మన కొరకు ఆయన మన పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు, పాపముల విషయంలో మనం చనిపోవాలి, నీతి విషయంలో జీవించాలి. అలా నీతిగా మనం బ్రతుకు నిమిత్తమై ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకు ఆ మరణించిన శరీరాన్ని ఆయన అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తం త్రాగువాడు నిత్యదేవము గలవాడు, అంత్యదినాన్ని నేను వారిని లేపుతాడు. మనం ఆ యొక్క అగ్నిగుణంలోకి వెళ్లకుండా కాపాడబడాలంటే మనము పాప క్షమాపణము మనం ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆ నీతిగా బ్రతికే నిమిత్తమై నీతిమంతుడైన ఆయన శరీరమును మనకి ఇచ్చాడు. ఆయన రక్తాన్ని మన కొరకు దారబోసాడు. అందులో మనము పాలు పంపులు పొందినట్లుగా ఆయన మనకు ఒక క్రమాన్ని కూడా ఇచ్చాడు. కనుక అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు ఆ కొరింథీ పత్రిక 11వ అధ్యాయములో ఆయన ఈ మాట అంటున్నాడు. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11:23 నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట పాత్రనెత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీన్ని చేయడం చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రసరించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. కనుక మనందరం ప్రార్థన పూర్వకంగా ఉందాము. దేవుడు మనలను విడిపించాడు, తొలగించాడు. దేవునితో మనలను సమాధానపరచడానికి ఆయన సాత్వికుడై గాడిద పిల్ల మీద యెరూషలేము వీధుల్లో వచ్చినప్పుడు వాళ్ళు బట్టలు పరిచారు, కొమ్మలు విరిచారు. కనుక అవి కూడా ఖర్జూరపు మట్టలు అలాగా పరుచుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా ఆయన జయకీర్తనాన్ని దేవుడు మన జీవితాలకి ఇచ్చి ఉన్నాడు. కనుక మనం కూడా ఆయనతో కలిసి ఆ సంతోషాన్ని అనుభవించినట్లుగా, ఆయన శరీర రక్త మాంసంలో పాలు పంపులు పొందినట్లుగా, ఆయన మారు మనసు పొంది పాపక్షేమంతో బాప్తిసం పొందిన మనమందరము ఆయన శరీరంలో పాలు పంపులు పొందినట్లుగా మనము ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయన. అయ్యా ఈ మధ్యాహ్న కాల సమయంలో అయ్యా ఇదిగో మా ప్రభా మట్ల ఆదివారం రోజున మీ శరీర రక్త మాంసంలో మేము పాలు పంపులు పొందటానికి మీరు మాకిచ్చిన శ్రేష్టమైన ఈ సమయాన్ని బట్టి వందనాలు. 2000 సంవత్సరాల క్రితమే మీరు యెరూషలేము వీధుల్లో ప్రయాణిస్తున్నప్పుడు అయా సిలువకు ముందు వారంలోనే వెళ్తున్నప్పుడు నాయన దావీదు కుమారునికి జయము జయము జయమని నాయన పలికారు నాయన. అలాగే జయ వీరుడిగా మీరు నాయన యెరూషలేములో ప్రవేశించి అయా మరణించి తిరిగి లేచి ఆ జయాన్ని మాకిచ్చారు, ఆ విజయాన్ని మాకిచ్చారు. అయా మీ వెంట మేమున్నప్పుడు మేము కూడా జయ జీవితాన్ని పొంది ముందుకు సాగినట్లు ఈ లోకంలో అయా మా యొక్క జయ జీవితాన్ని కొనసాగించడానికి కావాల్సిన సిద్ధపాటు కొరకై మీ యొక్క శరీర రక్త మాంసాలను మాకిచ్చి మా మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకోమన్నావు. ఆ విధంగా నాయన మీ మరణ పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ ఇతరులకు ప్రసురము చేయ నిమిత్తం దీన్ని చేయమన్నావు. అలాగా మేము ఇతరులకు నాయన మా సాక్ష్యాల ద్వారా, మా సాక్ష్య జీవితం ద్వారా ఇతరులకు చెప్పినట్లుగా మమ్మల్ని మీ సాధనాలుగా వాడుకొని మయం పొందమని అయ్యా మీ శరీర రక్త మాంసంలో చేయి వేయటకు మాకు అర్హతను దయచేయమంటూ, ఇంకా మా బంధువులు స్నేహితున్నారు వారు కూడా ఇందులో రావడానికి నాయన వారిని కూడా సిద్ధపరచమని
సిద్ధపడిన మేము అందులో చేయవేడికి మాకు అర్హత దయచేయమంటూ యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.